రాజమహేంద్రవరంలోని 39వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈరోజు ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది మస్తర్ల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే వెంట ఉన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు ఆకుల లావణ్యలక్ష్మి వంటి వారే ప్రత్యక్ష సాక్ష్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు 345 మార్కులు సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ఆమె చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆమెకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల 15,000 పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు. ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధృవపత్రాన్ని లావణ్యకు అందజేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డీఈఓ కె వాసుదేవరావు తనకు అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సాహం అందిస్తున్నారని లావణ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో సర్వే నెంబర్లు 733, 727 ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న 2 చైన్ మౌంటైన్ ప్రొక్రేన్లు, 2 ట్రిప్పర్లను భూగర్భ గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. అక్రమ తవ్వకాలు జరగకుండా సంబంధిత ప్రాంతాల్లో కొలతలు వేసి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భూగర్భ గనుల శాఖ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 283 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. డ్రైవ్ను ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అత్యాధునిక బోధనా సౌకర్యాలను కల్పించేందుకు న్యూఢిల్లీకి చెందిన టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్తో యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అధ్యక్షతన రిజిస్టర్ ఆచార్య కెవి స్వామి, టీసీఐఎల్ ప్రతినిధి ఆదిత్య ఎంఓయు పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 24 కోర్సులకు ఈ కంటెంట్తో సహా అధిక నాణ్యత డిజిటల్ అభ్యాస వనరులను రూపొందించడానికి మాక్ లెక్చర్ రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేయడానికి సంస్థ సహకరిస్తుందన్నారు. అలాగే స్మార్ట్ లెర్నింగ్కు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఇంటరాక్టివ్ బోర్డులు, కంప్యూటర్ ప్రయోగశాలలు మరియు హైస్పీడ్ కనెక్టివిటీతో స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేయడం, పాఠ్యాంశాలు మరియు సహ పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి మిశ్రమ అభ్యాసం, డిజిటల్ అక్షరాస్యత మరియు కంటెంట్ సృష్టిని ప్రోత్సహిస్తారని వివరించారు. బొమ్మూరు గాంధీ సెంటర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆగంతకుడు ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు, చెంపతో దెబ్బతినడంతో పాటు మెడ కింది భాగం కూడా కింద పడిపోయింది. గాంధీ విగ్రహంపై దాడిని టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి సత్యశివప్రసాద్, మాజీ సర్పంచ్ కామిని ప్రసాద్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు బాలేపల్లి మురళీధర్ ఖండించారు. దీని వెనుక కుట్ర ఉండవచ్చునని, దోషులను కఠినంగా శిక్షించాలని బాలేపల్లి డిమాండ్ చేశారు. సమాచారాన్ని అందుకున్న బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్, ఎస్ఐ అంకారావు అక్కడికి చేరుకుని సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించి 2 రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు.